గోకుల్ చాట్ జంట పేలుళ్ల కేసులో తెలంగాణ హైకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. కింది కోర్టు విధించిన మరణ శిక్షను రద్దు చేయాలంటూ హైకోర్టుని ఆశ్రయించారు నిందితులు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం నిందితుల మానసిక ప్రవర్తన, ఆరోగ్య పరిస్థితి, పశ్చాత్తాప ధోరణిని పరిశీలించేందుకు ఇద్దరు మిటిగేటర్స్ ని నియమించింది. కేసు విచారణను మరో బెంచ్కి మార్చాలంటూ నిందితులు చేసిన అభ్యర్థనను తోసిపుచ్చింది హైకోర్టు. విచారణ ఇదే బెంచ్లో కొనసాగుతుందని స్పష్టం చేసింది. హైదరాబాద్లో 2007 ఆగస్టు 25న లుంబిని పార్క్ గోకుల్ చాట్లో పేలుళ్లు జరిగాయి. ఈ ఘటనలో 42 మంది మరణించగా 50కి పైగా గాయపడ్డారు. ఇండియన్ ముజాహుద్దీన్ ఉగ్రవాదులు ఈ పేలుళ్లకు పాల్పడినట్లుగా విచారణలో తేలింది. ఎన్ఐఏ స్పెషల్ కోర్టు 2018లో ఇద్దరు నిందితులకు మరణశిక్ష విధించింది. అయితే ఆ తీర్పుని సవాల్ చేస్తూ నిందితులు హైకోర్టులో అపీల్ పిటిషన్ దాఖలు చేశారు. తమకి మరణశిక్షను రద్దు చేయాలని, లేని పక్షంలో జీవిత ఖైదుగా మార్చాలని వారు ఆ పిటిషన్లో పేర్కొన్నారు. మరోవైపు ఈ కేసులో ప్రధాన నిందితుడు రియాజ్ భట్కల్ ఇంకా పరారీలోనే ఉన్నాడు.